అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను గురజాడ అప్పారావు గారిచే రచించబడిన తెలుగు బిడ్డ శతకములోని 81 నుండి 90 పద్యాలను మీకు వివరించబోతున్నాను. పదవి నున్నవారు పలుకక స్కూళ్ళు నిర్లక్ష్యపరచగా బాసలైను తప్పే దిక్కులేని బిడ్డ కుక్కపాలైనట్లు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. పదవి నున్నవారు పలుకక స్కూళ్ళు నిర్లక్ష్యపరచగా బాసలైను తప్పే దిక్కులేని బిడ్డ కుక్కపాలైనట్లు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, పదవిలో ఉన్నవారు బాధ్యత వహించక విద్యా సంస్థలు పాఠశాలలు నిర్లక్ష్యం చేస్తే భాష దిక్కులేని స్థితికి చేరుతుంది. దిక్కులేని బిడ్డ కుక్కపాలైనట్లు భాష కూడా హీనస్థితికి దిగజారుతుంది. కాబట్టి తెలుగు బిడ్డలమై భాష గౌరవాన్ని కాపాడేలా జాగ్రత్తలు తీసుకోవలెను. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. తెలుగు నేల మీద తిన్నగా జన్మించి తెలుగు పాలు త్రాగి తెలుగు తల్లి రొమ్ము మీద గుద్దు రోమియోగాకుమి తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. తెలుగు నేల మీద తిన్నగా జన్మించి తెలుగు పాలు త్రాగి తెలుగు తల్లి రొమ్ము మీద గుద్దు రోమియోగాకుమి తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, తెలుగు నేల మీద జన్మించి తెలుగు సంస్కృతిని అలవరుచుకొని తెలుగు పాలు త్రాగి పెరిగిన తెలుగు బిడ్డ తెలుగు తల్లిని పట్టించుకోకుండా ఆమెకు అవమానం కలిగించరాదు. ఎన్నటికీ నీ సంస్కృతి మూలాలను మరువక బాధ్యతతో సన్మార్గంలో పయనించాలి. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. పెద్ద బాస వచ్చి గద్దెపై కూర్చుంటే మాతృభాష నోట మన్ను పడుండు పక్షి గూటిలోకి పాము చొరబడ్డట్లే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. పెద్ద భాష వచ్చి గద్దెపై కూర్చుంటే మాతృభాష నోట మన్ను పడును పక్షి గూటిలోకి పాము చొరపడ్డట్లే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, విదేశీ లేదా పెద్ద భాషలకు అధిక ప్రాధాన్యం ఇస్తే ఇక మాతృభాషకు విలువ ఎక్కడుంటుంది? ఇది ఎలాగంటే పాము ఒక పక్షి గూటులోకి చొరబడినట్లు ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము.
విధి నెరింగి నేటి అధికార గణమంతా ఆంగ్ల భేషజాన్ని అట్టె వదిలి తెలుగు ఉచ్చరిస్తే తిరిగి రాదాగతము తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. విధి నెరింగి నేటి అధికార గణమంతా ఆంగ్ల భేషజాన్ని అట్టె వదిలి తెలుగు ఉచ్చరిస్తే తిరిగి రాదాగతము తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, నేటి అధికార వర్గం తమ బాధ్యతను గ్రహించి ఆంగ్ల ఆధారాన్ని తగ్గించి తెలుగును గౌరవప్రధానంగా ఉపయోగిస్తే భాషకు వైభవం రాదా? భాష అభివృద్ధి నాయకుల ఆచరణపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. అమెరికాకు పోవు ఆ నల్గురి కొరకు ఆంగ్ల బండ నెత్తిరందరికి సూది కొరకు మోయు స్థూల దూలం వలే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. అమెరికాకు పోవు ఆ నల్గురి కొరకు ఆంగ్ల బండ నెత్తిరందరికి సూది కొరకు మోయు స్థూల దూలం వలే తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, విదేశాలకు వెళ్ళే వారి అవసరాల కోసం ఆంగ్ల భాషను అక్కడ ఉపయోగిస్తే సమాజమంతా ఆంగ్ల భాషకు అతిగా ప్రాముఖ్యం ఇస్తోంది. చిన్న అవసరానికి పెద్ద భారాన్ని మోసినట్టుగా ఇది అనవసరమైన అతిశయమే. ఇది ఎలా ఉంటుందంటే సూది కోసం పెద్ద స్థూలదూలం మోసినట్టుగా ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. చదువు చక్కనైన సంస్కార లావణ్య అందమైన తెలుగు ఆడపిల్ల కన్నియుండే ఇప్పుడైదవతనమివు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. చదువు చక్కనైన సంస్కార లావణ్య అందమైన తెలుగు ఆడపిల్ల కన్నియుండే ఇప్పుడైదవతనమివు తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, తెలుగు సంస్కృతి సంస్కారాలకు అచ్చమైన తెలుగుదనానికి ప్రతీకలైనట్టి తెలుగు ఆడపడుచులను బాల్యదశ నుండే వివాహమును చేయాలని సంకల్పించి ప్రయత్నించడం సమాజంలోని ఒక విరుద్ధం. విద్య అభివృద్ధి గురించి మాట్లాడుతూనే ఆచరణలో పాతవైన ఆచారాలకు లోబడి లొంగటం మూర్ఖత్వం. అలా కాకుండా అన్నిటిలో వారికి సమానమైన స్థాయిని కల్పిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. అప్పుడే సమాజం మనగలుగుతుంది. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. సర్వమతములందు సమూహ ప్రార్థనల్ స్వీయ భాషలందు చేయరేలా దేవుడితర భాష
తెలియని మూర్ఖుడా, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. సర్వమతములందు సామూహ ప్రార్థనల్, స్వీయ భాషలందు చేయరేలా. దేవుడితర భాష తెలియని మూర్ఖుడా, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, అన్ని మతములందు జరుగునట్టి సామూహిక ప్రార్థనలు మన తెలుగువారు మన మాతృభాషలోనే చేయకపోవడమే గాక ఆపై ఇతర భాషలలో చేయడం ఎంతటి అమానుషం. భగవంతుడు ఏమైనా ఇతర భాషలు తెలియనట్టివాడా? ఆయన సర్వము తెలిసినవాడు కదా. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. ఆంధ్ర ముస్లిములను అరబాకర్షించే సంస్కృతము తెలుగు జాతి నుంచే, బల్లియొడిసి పట్టు బలహీన జీవుల, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఆంధ్ర ముస్లిములను అరబ్ ఆకర్షించే సంస్కృతము తెలుగు జాతి నుంచే, బల్లియొడిసి పట్టు బలహీన జీవుల, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, బాహ్య సంస్కృతుల ప్రభావం వల్ల మన జీవన విధానం మారుతోంది. మన సంస్కృతి భాషలను కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. బలహీనమైనవే సులభంగా ప్రభావానికి లోనవుతాయి. ఇలాంటి పరిస్థితులు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. వేల ఏండ్ల నుండి విలువైన గ్రామీణ పారిభాషికాల పటరైరి, ఎక్కడున్న గొంగలక్కడే నన్నట్లు, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. వేల ఏండ్ల నుండి విలువైన గ్రామీణ పారిభాషికాల పటరైరి, ఎక్కడున్న గొంగలక్కడే నన్నట్లు, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, వేల ఏళ్లుగా ఉన్న గ్రామీణ పదాలకు గొప్ప విలువ ఉంది. అలాంటి భాషా సంపదను కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్కడున్న గొంగలి అక్కడే ఉన్నట్టు పరిస్థితి ఏమాత్రము మారడం లేదు. వాటిని మరచిపోకుండా కాపాడుకోవడం, రాబోవు తరాలకు అందించడంలో తెలుగు వారంతా చొరవను చూపించాలి. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. రాజపీఠమందు రంజిల్లు భాషకు, మతపు భాషలకును క్షతియు లేదు. ప్రాణహాని ఎప్పుడు ప్రాంతీయ భాషకే, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. రాజపీఠమందు రంజిల్లు భాషకు,
మతపు భాషలకును క్షతియు లేదు. ప్రాణహాని ఎప్పుడు ప్రాంతీయ భాషకే, తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, అధికార స్థానాల్లో ఉన్న భాషలకు హాని ఉండదు. మత సంబంధ భాషలకు ఎటువంటి ప్రమాదం లేదు. ప్రమాదం ఎక్కువగా ప్రాంతీయ భాషలకే ఉంటుంది. అందుకే వాటిని కాపాడటం అవసరం. ఇవన్నీ తెలుసుకొని మసలుకొనుము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.